కొలనుపాకలో వడ్డెర మఠాన్ని అభివృద్ధి చేయాలన్న వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలమల్లు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు, రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్, ప్రధాన కార్యదర్శి గణేశులు మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో 22 కులాలకు 22 మఠాలు వేల సంవత్సరాల క్రింద నెలకొల్పబడ్డాయి. అందులో మా వడ్డెర మఠం నక్కా నారాయణ గుడి శిథిల అవస్థకు చేరుకుంది. వడ్డెర మఠంను అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుండి వడ్డెర సంఘం నాయకులు వచ్చి ఈ రోజు వడ్డెర మఠాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేను, రాష్ట్ర మంత్రి మఠం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వల్లెపు నరసింహులు, ఒర్సు నరసింహులు, సాయిలు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మఠం విషయంపై ఈరోజు నియోజకవర్గ ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ముఖ్య సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, గత 1000 సంవత్సరాల నుండి వడ్డెర మఠం మనది ఇక్కడ నిర్వహణ ఉంది. మన మఠంతో పాటు ఇదే గ్రామంలో ఇంకా 24 మఠాలు ఉన్నాయి. ఆ 24 మఠాలలో 23 మఠాలు పూర్తి స్థాయిలో సేవలు అందుకుంటూ పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి మన మఠాన్ని ఎవరు పట్టించుకోక గత ప్రభుత్వాలు కానీ మన నాయకులు కానీ పట్టించుకోవడంతో ఈసారి ఈ మఠాన్ని నిర్మాణ దిశగా తీసుకెళ్ళి మఠాన్ని అభివృద్ధి చేసి మన వడ్డెర కులానికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో ఈ మఠానికి నూతన కమిటీని నియమించి మఠానికి నూతన చైర్మన్ నియమించే దిశగా పయనిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం వచ్చింది ఏంటంటే, ఇప్పుడే మేము పోయి ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న నక్కా నారాయణ స్వామి మఠము వడ్డెర కులస్తులకు ఇది వడ్డెర మఠం అంటారు. దీని యొక్క అభివృద్ధికి ఇంతవరకు ఏ ప్రభుత్వము కానీ ఎవరు కానీ ఏ నాయకులు కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. ఇక్కడ 25 ప్రతి కులస్తులకు ఒక మఠం అనేది ఉన్నదంట. మాకు ఇప్పుడే తెలిసింది. మా కులస్తులకు కూడా ఒక మఠం ఉన్నదని తెలిసి మేము వచ్చాము. దాని యొక్క అభివృద్ధి, దైవ నైవేద్యాలు పెట్టాలని మా కులస్తుల తరఫున కూడా మేము కూడా చేతనైన కొద్దీ మేము కూడా సాయం చేసుకుంటాం. అట్లే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక గ్రామంలో ఉన్నటువంటి వడ్డెర మఠం నక్క నారాయణ టెంపుల్, గతంలో చూసుకుంటే ఈ గ్రామంలో 22 కులాలకు 22 మఠాలు ఇచ్చి ఆ మఠాల అభివృద్ధి కూడా చేసుకోవడం జరిగింది. కేవలం ఈరోజు వడ్డెర్లు అనే చిన్న చూపుతోని ఇలా మా యొక్క మఠాన్ని ప్రభుత్వాలు మర్చాయి. అందులో ఉన్న మా వడ్డెర నాయకులు కూడా గత కాలంగా ఆ గుడి అభివృద్ధి చేద్దామని గతంలో కూడా కార్యక్రమాలు చేసిరు. కానీ ఆ గుడి యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణలో ఉన్నటువంటి వడ్డెర్లకు చెప్పడంలో విస్మరించారు. ఈరోజు శివరాత్రి ఐలమల్లు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నక్క నారాయణ టెంపుల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి వడ్డెర్లను కూడా చైతన్యపరిచి ఈ యొక్క గుడి నిర్మాణం కోసం, గుడి అభివృద్ధి కోసం నిత్యం పూజలు అందుకునే కార్యక్రమం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలా గుడిని సందర్శించడం జరిగింది. గుడి చూస్తే ఎంతో ప్రసిద్ధిగాంచిన గుడి. పూజలు పునస్కారాలు లేకుండా అక్కడ ఉన్న కనీసం బాట సౌకర్యం కూడా లేక గుడి కూడా శిథిలావస్థకు చేరింది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వడ్డెర్లు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా వడ్డెర మఠాన్ని గుర్తించి ఈ యొక్క మఠాన్ని అభివృద్ధి చేయడం కోసం మా కులస్తులతో పాటు ప్రభుత్వం కూడా మా వడ్డెర్లకు కూడా చేయూతనిచ్చి ఆ గుడి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కేవలం వడ్డెర్లను అంటే అన్ని మతాలను, అన్ని కులాలను ఏ విధంగా ప్రభుత్వం ఆదుకున్నదో ఇలా మా వడ్డెర కులాన్ని కూడా, మా వడ్డెర మఠాన్ని కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మినిస్టర్లు కానీ స్పందించి మా వడ్డెర మఠం కోసం నిధులు కేటాయించి గుడి అభివృద్ధి చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వేంగా వివరించుకోవడం జరుగుతుంది.
శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.